వచ్చాను. అయితే మీ అందరికి హ్యాక్థాన్ అంటే తెలుసా? చాలామంది హ్యాక్థాన్ అంటే హ్యాకర్స్ అనుకుంటారు. ఓకేనా? అయితే హ్యాక్థాన్ అనేది నాకు కూడా తెలీదు. అంటే మా క్లాస్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ ఇయర్ కూడా వెళ్ళేవారు. బట్ నేను అంతగా ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు. బట్ ఇప్పుడు నేను తోడికి రావడం వల్ల హ్యాక్థాన్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ఫ్రెండ్స్. సో నేను దానివల్ల ప్రాక్టికల్గా వెళ్ళి చూసి అసలు హ్యాకర్ అనేది ఎలా ఉంటుంది, మనం ఎలా పార్టిసిపేట్ చేయాలో మనం తెలుసుకున్నాం. సో నేను మీకు చెప్పాల్సింది, నేను ఏ కాలేజ్కి వెళ్ళాను కూడా చెప్తాను. సో దిస్ ఈజ్ మై ఐడి కార్డ్ ఫర్ అన్ హ్యాక్థాన్. పార్టిసిపేట్ చేశాను కదా, అక్కడ నేను వెళ్ళాను. అందరూ టీమ్స్తో వెళ్తే మనం మాత్రం సోలోగా వెళ్ళాం, సోలోగా వచ్చాం. అయితే సో నేను చెప్పాల్సింది ఏంటంటే, అసలు సోలో హ్యాక్థాన్ అంటే మీకు చెప్పాలి కదా. ప్రజెంట్ హ్యాక్థాన్ అనేది నేను కాలేజీకి వెళ్ళగానే మనకు ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ బేస్ చేసుకొని మనకు వెబ్సైట్ క్రియేట్ చేయాలి, అది యాప్ అవర్విస్. అయితే నేను అప్లికేషన్ తయారు చేద్దాం, మన వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అని చెప్పి ఆలోచనలు పడి చేశాను. సో నాకు తెలియదు అనమాట, అంటే వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలియదు. అయితే నేను ఏడ్ చేయాలి అలా ఆలోచించుకుంటే మా ఫ్రెండ్ అడిగితే ఆస్క్ టు ChatGPT అంటే సే వాట్ డూ, వాట్ నాట్ డూ, వై యూ డూ వాట్. సో నేను డైరెక్ట్ ChatGPT ఓపెన్ చేసి ChatGPTలో నాకు పలాని కాలేజ్కి వచ్చాను, పలాని వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేస్తావా అని అడిగాను. ChatGPT కూడా నేను చేస్తాను, వెరీ గుడ్ అని చెప్పి అప్రిషియేట్ చేసి చెప్పింది. ChatGPT అంటే అనుకోవద్దు, మన ఫోన్లో ChatGPT తెలుసు కదా మీ అందరికీ. అయితే సో ChatGPTని అడిగాను. నాకు అంటే HTML తెలుసు, CSS తెలుసు, ఫ్రంట్ ఎండ్ ఆల్మోస్ట్ నాకు తెలుసు, బ్యాక్ ఎండ్ కూడా తెలుసు. బట్ ఎలా కనెక్ట్ చేయాలో, ఏపీ యూస్ చేసి కనెక్ట్ చేయాలని చెప్పి అంటారు కదా. సో నాకు అది తెలియదు అనమాట, ఎలా కనెక్ట్ చేయాలో బ్యాక్ ఎండ్ అనమాట. మన ప్రోగ్రామ్ ఎక్కడ యూస్ చేయాలో నాకు తెలుసు, బట్ అది ఎక్కడ యూస్ చేస్తారో నాకు తెలుసు. బట్ ఎలా క్రియేట్ చేయాలో, ఏ ప్రోగ్రామ్ రాయాలో నాకు తెలియదు. సో నేను అప్పుడు ChatGPTతో మింగిల్ అయ్యి కొన్ని ఎలా నైటు చాలాసేపు పట్టింది. సో నేను ఎంతో ట్రై చేసి మన ChatGPTని అడగడం, అది కొన్ని ఇవ్వడం, పేస్ట్ చేయడం, కాపీ పేస్ట్. బట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. అంటే నేను ఓన్గా సింగిల్గా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మాత్రం టీములుగా వచ్చారు. బట్ నేను ఒక్కడిని సోలోకి వెళ్తే చాలామంది రావాకేరు, నువ్వు సోలో రాడగట్రా బాబు అని చెప్పేసి. బట్ మా ఫ్రెండ్స్ అందరు నా సంగతి తెలుసు కదా, వాళ్ళందరూ నువ్వు కింగ్ రా అంటున్నారు, నువ్వు సూపర్ రామాయ, నువ్వు క్రియేటివిటీ రా అంటున్నారు. సో అది మేబీ ఇదేనా అవ్వచ్చు, నాలో ఇంట్రెస్ట్ పెట్టి అవ్వచ్చు. సో నేనైతే మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, హ్యాక్థాన్ అనేది మీకు వాళ్ళు రాకపోయినా సరే పార్టిసిపేట్ చేయండి. అర్థమైందా? మనకు రాదు, ఫర్ సపోజ్ నాకు రాలేదు అనుకోండి, నేను ట్రై చేసిన, అట్లీస్ట్ నాకు హ్యాక్థాన్ అంటే తెలిసింది, అసలు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో తెలిసింది. అర్థమైందా? ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, మనది ఎలా క్రియేట్ చేయాలి, దానివల్ల మనకి మన లాభం ఏంటి, నష్టం ఏంటి, దాని ఉన్న మెయిన్ థీమ్ ఏంటి తెలుసుకుంటాం. బట్ సో మనకి తెలియకుండా దూకేసామని చెప్పి అంటే, సో నేను దూకేసా ఏటదో వద్దు అని చెప్పి దూకేసా. మా క్లాస్ దగ్గర 30 మంది వెళ్ళాం ఫ్రెండ్స్. వాటిలో వాళ్ళందరూ టీమ్స్ కింద వచ్చారు. బట్ నేను మాత్రం సోలోకి ఒక్కడినే తెగించి వెళ్ళాను. అంటే టీంకి వెళ్తే మనం వెళ్ళామని చెప్పి చాలామంది అన్నారు, బట్ నేను అవన్నీ చూడలేదు, డైరెక్ట్గా దూకేసా. సో బట్ ఫైనల్గా నేను హ్యాక్థాన్కి వెళ్ళాను, మనకి ఐడి కార్డు ఇచ్చారు. ఆ వాళ్ళ వద్ద చెప్పేది ఏంటంటే, తమ్ముడు నువ్వు 400 మంది స్టూడెంట్స్ కలిపి అందరూ టీమ్స్ కింద వస్తే నువ్వు ఒక్కడ మాత్రం సోలోకి వచ్చావని చెప్పారా. చాలా బాగా అప్రిషియేట్ చేశారు వాళ్ళు మాత్రం. NSRIT కాలేజ్ వాళ్ళు మాత్రం అక్కడున్న మనం వెళ్ళే హ్యాక్ యాత్ర అనమాట, మనం వెళ్ళింది హ్యాక్థాన్ అంటాం. అంటే మన అందరికి తెలిసేది హ్యాక్థాన్ అనమాట. బట్ దాని నేమ్ వచ్చి హ్యాక్ యాత్ర అంటారు. ప్రతి ఒక్కరు మాత్రం దానికి ఒక టీం నెంబర్ అనేది, అదే నేమ్ అనేది ఉంటుంది. ఫర్ సపోజ్ ఒకరికి ఒక టీం నేమ్ ఉంటుంది. సార్ నా టీం వచ్చి టీమ్ కోర్. బ్రో నువ్వు చాలామందికి ఇది టీమ్ కోర్ ఏంటని అడిగారు. నేను దగ్గర చెప్పాల్సిన రీజన్ ఏంటంటే, టీమ్ కోర్ అనేది, సో వాటర్ బేబీ నేను చాలాసార్లు ఇన్స్టాగ్రామ్లో చూసాను, ఫేస్బుక్లో చూసాను, అందరూ క్రియేటివిటీ కట్టాలని చెప్పారు. బట్ ఐ థింక్ మా ఫ్రెండ్స్ అందరూ ChatGPTని అడిగేసి పెట్టని చెప్పారు. అట్లీస్ట్ మనకు తెలిసినవి నీ టైటిల్ కూడా మనము ChatGPTనో లేకపోతే ఎవరు అడిగితే చేయడం నాకు నచ్చలే. బట్ నాకు టీమ్ కోర్ అనేది మాత్రం ఎందుకంటే ఇంకా ఐడియా వచ్చింది, పెట్టేసా టీమ్ కోర్ పెట్టేసా. మనం కాలేజ్కి ఎంటర్ అయిపోయాం. వెళ్ళగానే ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ అరేంజ్ చేశారు.
అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ పెట్టారు, భోజనం పర్లేదు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి, బట్ నాకైతే అక్కడ ఉన్న భోజనం వాళ్ళు పెట్టిన ఫెసిలిటీస్ అన్నిటికీ వర్త్ అనిపించింది. నేనైతే 350 పెట్టి రిజిస్టర్ అయ్యాను ఫ్రెండ్స్. సో నాకైతే వర్త్గా అనిపించింది. బట్ అక్కడ ల్యాబ్కి మేము అక్కడ ఆ కాన్ఫరెన్స్ హాల్ నుండి మాకు కొన్ని సిస్టమ్స్ ఇచ్చారు. సో మన సిస్టమ్ ఏం చేయొచ్చు, మన సిస్టమ్లో చేయాలి. మ్యాక్సిమం అందరూ ల్యాప్టాప్స్ తెచ్చుకోవాలి కాబట్టి నేను నా సిస్టమ్ నా ల్యాప్టాప్ తీసుకెళ్ళాను. నా ల్యాప్టాప్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ అర్థమైంది కదా మనకి ఎలా చేయాలో చార్జ్ చెప్పినట్టు మన ఫ్రెండ్స్ చెప్పారు కదా. సో నేను అలాగా వెళ్ళండి చార్జ్ చెప్పి ఉపయోగించి నా కంఫర్ట్ చేసుకున్నాను. ముందు నా కంఫర్ట్ వెళ్ళి మెయిన్ వాటర్ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటామో తెలీదు. బట్ మనకు మాత్రం అంటే ల్యాప్టాప్ ఎవరికైనా సరే కొత్తగా ఓడిన వాళ్ళు అయితే మాత్రం మ్యాక్సిమం స్పెట్స్ తీసుకోండి ఫ్రెండ్స్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ప్రజెంట్ నేను ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇలాగ నేను ఎక్కువ ల్యాప్టాప్ చూస్తే నాకు కొళ్ళు నొప్పి వస్తుంటాయి. సో మీకు ఎవరికైనా అనుభవం తెలియాలనుకుంటే మాత్రం మీరు స్పెట్స్ యూజ్ చేయండి. అంతే, ఎక్కువ బయట తిరగడానికి కాదు. ల్యాప్టాప్ యూజ్ చేసే ముందు పెట్టుకోండి. నేనైతే ల్యాప్టాప్ యూజ్ చేసే ముందు నేను స్పెట్స్ పెట్టుకుంటుంటాను ల్యాప్టాప్తో ఓడినప్పుడు. సో వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నేను చార్జ్ చెప్పి నాకు సో అంత ఫ్రంట్ ఎండ్ ఇలా చేయాలి, సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఇలా ఉండాలని చెప్పాను కదా, నేను యాక్సెప్ట్ చేశాను. అప్పుడు HTML ఇచ్చింది, తీసుకెళ్ళి నేను VS కోడ్లని చేశాను. VS కోడ్ చేసిన తర్వాత ఫ్రంట్ ఎండ్ అయితే నేను 3 గంటలు చెప్తున్నాము కానీ 2 గంటల్లోనే పూర్తి చేశాను ఫ్రంట్ ఎండ్. బ్యాక్ అండ్ కష్టాలు చూడండి ఫ్రెండ్స్, నేనైతే చాలా లిటరల్గా ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే నాకు తెలియదు బ్యాక్ అండ్. సో దట్స్ వై ఐ ఫీల్ వెరీ టఫ్. అయితే బ్యాక్ ఎండ్కి ఎడ్చి నాకు అర్థం కాక మధ్యాహ్నం అయిపోయింది, లంచ్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ నీళ్ళు అడిగితే చార్జ్ చెప్పినట్టుగా అంటారు, మరి చార్జ్ చెప్పి బ్యాక్ ఎండ్ వేస్తారా, అది ఓల్డ్ మనకి కోడ్ వేస్తుందిరా, నేర్చి నాకు అర్థం కావట్లేదు. ఇట్లా బాగా ఇబ్బంది పడ్డాను. బట్ తర్వాత చూస్తే మా ఫ్రెండ్స్ అందరు ఎవరిని అడిగినా సరే వాడిని అడిగి వీడిని అడిగి అంటున్నారు. బట్ నేను చెప్తాను చెప్పి ఎవరు రాలేదు. బట్ నేనైతే మాత్రం ఒక ఫ్రెండ్ని అతను గట్టిగా అడిగితే, అరే అసలు ఎందుకు ఎంత టఫ్ ఫీల్ అవుతున్నావు, సో అసలు నువ్వు చార్జ్ చెప్పిన అడుగు అదే ఇస్తుంది, దాన్ని బట్టి నువ్వు ఫాలో అన్నారు. సో మన ఫైనల్గా నేను ఆప్షన్ ఫర్ ఎనీ ఫ్రెండ్ హెల్ప్ విత్ మీ. సో దట్స్ వై ఐ ఫీల్ గో టు డైరెక్ట్లీ విత్ చార్ట్ జీపీటీ విత్ చార్ట్. సో నేను చార్ట్ జీపీటీ తెలుసు చెప్పి నాకు అసలు బ్యాక్ ఎండ్ అంటే తెలియదు. నాకు బ్యాక్ ఎండ్ గురించి నాకు నువ్వే ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలంటే చార్ట్ జీపీటీ గివెన్ సమ్ లిస్ట్, ఐ విల్ డూ సమ్ వర్క్, ఓకే, దట్ ఈస్ లిటిల్. చార్ట్ జీపీటీ సేస్ యూ కెన్ డౌన్లోడ్ రియాక్ట్ Node.js. అయితే నేను Node.js అనేది ఎక్కించాను. Node.js ఎక్కించిన తర్వాత నేను అప్పుడు నా Node.jsలోని రియాక్ట్ Node.js దేనికి బ్రో ఉంటుంది, ఒక మంచి ప్లాట్ఫామ్ బ్రో, ఓకేనా. ఆ Node.jsని మనము VS కోడ్కి కనెక్ట్ చేసి అప్పుడు అందులో మనం ఫ్రేమ్ వర్క్ కనెక్ట్ చేసుకొని మనం ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేసాం. ఫ్రేమ్ వర్క్ దేనికి బ్రో అంటే నేను సింపుల్ చెప్తుంది చూడండి. VS కోడ్కి మన ఫ్రేమ్ వర్క్ కనెక్ట్ చేస్తే అది ఎలా లెటర్ ఎలా ఉంటుంది అంటే, మనమే ఫోల్డర్ క్రియేట్ చేసి మనమే ఫైల్ క్రియేట్ చేసి అంటే ఎలా ఉంటుంది, తాపి పనిలో ఉంటుంది. మన ఇల్లు కట్టాలంటే ఆల్మోస్ట్ తాపి మేస్త్రికి వేస్తే వాడికి తెలుసు ఎలా చేయాలో. అదే మనకి ఐడియా ఉంది కదా, ఇల్లు కట్టేస్తాం అనుకుంటే ఎలా ఉంటుంది, ఆ బ్రిక్ ఎక్కడ ఉంటుంది తెలియదు, సిమెంట్ ఎక్కడ ఉంటుందో తెలియదు. బట్ అవన్నీ తెలిసి అవి అన్నీ ఎలా చేయాలో మనకు తెలియదు. సో అలాగా అయితే ఫ్రేమ్ వర్క్ యూస్ చేయడం వల్ల మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆ ఫైల్స్ అని డైరెక్ట్గా ఒక సైడ్ని ఇచ్చేస్తాడు. మనం డైరెక్ట్గా అక్కడ ఫైల్స్లోనే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఫోల్డర్లోనే మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని సో అలాగా చేసుకోవచ్చు. ఆడొక లైబ్రరీ ఆడ ప్యాకేజెస్ ఇచ్చేస్తుంటాడు. HTML అని CSS app.js అంటే జావా స్క్రిప్ట్ ఎక్కడ యూస్ చేయాలి ఇవే అవి ఉన్నారు. సో లెటర్ అలాగే అయింది ఫ్రెండ్స్. నాకైతే అర్థం కాక పిచ్చెక్కిపోయి సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ చేశాను. 4 గంటలు కాదు, 3 గంటలకు ఫస్ట్ స్టార్ట్ చేశాను. 3:30 ఆ టైంలో స్టార్ట్ చేశాను బ్యాక్ ఎండ్ గురించి. బ్యాక్ ఎండ్ అలా చేస్తూ వెళ్తూ నైట్ అసలు నిద్ర లేదు ఫ్రెండ్స్. అందరూ పడుకోండి. మన సోలోకి వెళ్ళాం కదా, కింగ్ అనుకున్నాను కదా, ఫస్ట్ సోలోకి రావాలి, సోలోకి వెళ్ళాలి, సోలో అంతా క్రియేటివిటీ అని చెప్పి నా దోళ తీర్చుకోవాలని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. నేనైతే మెంటల్గా ఫిక్స్ అయిపోయా, ఎలాగైనా సరే ప్రాజెక్ట్ మనం చెయ్యాలి అని. సో నేను లెటర్ అలా చెయ్యాలనుకుని ఇంట్రెస్ట్గా వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ అదంతా అయిపోయింది. నైటు 3:30 అంతా అయ్యింది. నేను నిద్ర చేస్తుందని చెప్పి మా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ మంచి స్లీప్లో ఉన్నారు. గర్ల్స్ బాయ్స్ అందరూ ఒక స్లీప్ మంచిగా టేబుల్ మీద అక్కడే ల్యాప్టాప్ ముందు అలా పడుకుని ఇలా పడుకుపోయి ఉన్నారు. చాలామంది నాకు లిటరల్గా నవ్వు వచ్చింది. నవ్వు వస్తే ఏడ్ చేస్తాను.
వాళ్ళు వెళ్ళి అలా సరదా ఏడిపించాను. ఒక కొందరైతే చిరాకు పడిపోయారు. బట్ మనం ఏంటి చేస్తాం, చిరాకు పడిన అంటే మన సరదా ఎక్కడికి వెళ్ళామంటే ఒక గుర్తింపు అన్నది ఉండాలి. ఇలాగ చెప్పుకో మనం వెళ్ళామంటే ఇలా ఏదో ఒకటి ఉండాలి కదా, మంచి క్రాక్ అన్నది, మంచి మూమెంట్. సో వాళ్ళు కొంతసేపు వేడిపించి నేను క్లాసులకు వెళ్ళినప్పటికీ మా ఫ్రెండ్స్ నా ముందరే ఉన్నారు. అయితే నా ముందు బెంచ్ అంటే నా బెంచ్ ముందరే వాళ్ళ బెంచ్ అనమాట. వాళ్ళ సంథింగ్ వాళ్ళు చూసి ట్రై చేసి నిద్ర ఆపుకుందామని. బట్ వాళ్ళు పడుకోవడానికి ట్రై చేసి పడుకున్నారు. పడుకునే ముందు పిలిచారు, వెళ్ళాం, మాట్లాడుకున్నాం. అక్కడ గంట అయిపోయింది, గంట అరగంట గంట అయిపోయింది. గంట సేపు మాట్లాడుకున్నాం. అలాగే అంతసేపు మాట్లాడుకొని బయట కాలేజ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ రావడం వల్ల మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి వాళ్ళని పరిచయం చేశాడు. వీళ్ళు మా కాలేజ్ వేరే కాలేజ్ వాళ్ళు మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అని చెప్పి పరిచయం చేశాడు. సో ఇది వాళ్ళ ముగ్గురు నేను అక్కడ నలుగురిని కలిపి అలా కొంతసేపు మాట్లాడుకొని మళ్ళీ ఫైనల్గా నేను ఆ ప్రోగ్రామ్ కోడింగ్ స్టార్ట్ చేశాను. 5 అయింది, 6 అయింది, అవ్వట్లే, నిద్ర వచ్చేస్తుంది. స్నానం చేసి మనం ఫినిష్ చేసుకున్నాం మన పర్సనల్ వర్క్స్ అన్ని. ఫినిష్ చేసిన తర్వాత అప్పటిదాకా నా వర్క్ అయ్యేది ఎలాగంటే వెబ్సైట్ ఓపెన్ అయ్యేది. మన లాగిన్ నా రాంగ్ స్టెప్ పెట్టేసానంటే నేను నాది కోడింగ్ అనేది నేను లాగిన్ పేజ్ క్రియేట్ చేయగానే డైరెక్ట్గా నేను మామూలుగా వెళ్ళిపోయానమాట లోన్ ఉన్న ఫ్రంట్ ఎండ్కి. అంటే లాగిన్ తర్వాత చేసుకుందాలే అని చెప్పేసి తిరమ చూస్తే అంత అయిపోయింది. నా నా ప్రాజెక్ట్ సంబంధించింది. నా ప్రాజెక్ట్ అన్నావు బ్రో, అసలు నేను చెప్పలేదు అండవా. బ్రెత్ అండ్ డెత్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే మనం మన పుట్టినప్పుడు చనిపోయినప్పుడు మనకు ఒక ఉన్నాడు, ఒకడు ఉన్నాడు భూమి మీద ఉన్నాడు అని చెప్పి సర్టిఫికేట్ వేస్తారు చూసారా, ఆ సర్టిఫికేట్కే నేను చేయాలి అనుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఆ సర్టిఫికేట్ ఆల్మోస్ట్ అయిపోయింది. 100కి 70, 85 ఆ మధ్య అలాగే అయిపోయింది. అండ్ టైంకి బ్యాక్ కూడా ఆల్రెడీ కనెక్ట్ చేస్తాను, రన్ అవుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ ఎండ్ మన లాగిన్ పెట్టాను లేదు, కోడ్ అంతా రివర్స్ అయిపోయా, మొత్తం రివర్స్ అయిపోయా. అక్కడ ఓపెన్ అవ్వట్లేదు. అటుపక్క వీళ్ళు వచ్చేస్తున్నారు, వెరిఫికేషన్ సార్స్ మేడమ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసుకొని వెళ్తున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేనైతే లిటరల్గా చెరదెబ్బను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చెరదెబ్బడం అంటే ఎంత కష్టపడ్డాం, ఫైనల్గా ఈ అవుట్పుట్ అని చూపిద్దాం అనుకున్నా, బట్ అది జరగలే. సో పిచ్చెక్కిపోయి ఆ తర్వాత అలాగైంది ఫ్రెండ్స్. సో అలా జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే వాళ్ళ వెరిఫికేషన్ చూసారు, కోడింగ్ చూపించినప్పుడు థీమ్ చెప్పమన్నారు, నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను. వాళ్ళైతే ఎక్స్ప్లెనేషన్ బాగుంది, సో బాగుంది నాయుడు, బట్ యూ ట్రై టు సంథింగ్ స్పెషల్ అని చెప్పి అన్నారు. థ్యాంక్ యూ, మనం కూడా చెప్పాము. అంటే నాకు సోలాగా పర్ఫార్మెన్స్ చేసినందుకు నన్ను చాలా బాగా చేశాను చెప్పి అప్రిషియేట్ చేశారు. నేను కూడా యాక్సెప్ట్ చేశాను, ఎందుకంటే మనం వాళ్ళు చెప్పినప్పుడు చిరగ్గా చూడకూడదు కదా, ఎందుకంటే నిద్ర లేదని చెప్తూ పెట్టి వాళ్ళకి. సో నేను థ్యాంక్ యూ చెప్పాను. వాళ్ళు అన్నారు అట్లీస్ట్ అది వెబ్సైట్ చూపించు అని చెప్తున్నారు. నేను సో రీజన్ కూడా చెప్పాను, కానీ అది అంత అయిపోయింది సార్. నేను ఈవినింగ్ కూడా బ్రో చెక్ చేశాడు, చూసాడు, బాగానే ఉంది అన్నాడు, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయమంటారు. సో నేను చేసేటప్పటికి ఇలాగ అయిపోయింది. సో ఇలాగ అయింది బ్రో అని చెప్పి అనుకుంటే పర్లేదు, మేము ఇదంతా సర్వ్ అయినప్పటికల్లా అయినట్టు చూపించు, ట్రై చేయన్నారు. బట్ నేను ఎంత ట్రై చేసినా ఫైనల్ కావలేదు. బట్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా లిటరల్గా సరదా పుట్టేసింది బ్రో, సూపర్. నేను హ్యాక్తో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసినది కూడా NSRIT కాలేజ్లోని, చాలా బాగుంది, చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో ఇది కూడా నా లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్ అయింది. హ్యాక్థాన్ అనేది సింపుల్ కాదు, మనం ఒక వేసే స్టెప్ ఫస్ట్ నాకు అర్థమైంది. సో ఇదే ఫ్రెండ్స్ నా హ్యాక్థాన్ జర్నీ. సో అక్కడ గెలిచిన వాళ్ళకి 3 రకాల ప్రైజ్ మనీ అనేది పెట్టారు. సో గెలిచిన వాళ్ళకి ఇచ్చారు. మధ్యాహ్నం లంచ్ అయిపోయింది, రిటర్న్ మన ఇంటికి అయిపోయాం. సో ఫ్రెండ్స్ బాయ్, నెక్స్ట్ వీడియోతో ఇంకొత్త వీడియోతో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.